జగన్ 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖను పూర్తిగా ధ్వంసం చేసి రైతులను గాలికి వదిలేశారన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మురుగు డ్రైన్ మట్టి తొలగింపు పనులను పరిశీలించారు మంత్రి. లస్కర్లకు 10 నెలల జీతాల బకాయి పడ్డారన్నారు. రైతులకు 1654 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలతో వైసీపీ బకాయిలు ప్రభుత్వంగా మార్చేసిందన్నారు. జగన్ చేసిన తప్పిదాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ అభివృద్ధి సంక్షేమం దిశగా చంద్రబాబు పాలన అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు రైతులను భాగస్వామ్యం చేసేలా సాగునీటి సంఘాల ఎన్నికలు జరిపామన్నారు. ఈ రకంగా మనం కూడా చూసారు, మీరు ఏదైతే ఏటుగొట్లకు సంబంధించి కూడా నిధులు తెచ్చి ఆ ఏటుగొట్ల పటిష్టతకు కానీ అంటే ఇట్లా ఒక్కొక్కటి కూడా మరి ఈ ప్రభుత్వంలో మెరుగుపరుచుకుంటూ ఈవేళ ఈ మొగల్తూరు డ్రైన్కి 2,30,00,000 రూపాయల డీసిల్టింగ్తో పాటుగా మరి ఎవరైతే లస్కర్లు ఉన్నారో మరి లస్కర్లు కూడా గత ప్రభుత్వంలో 10 నెలల నుంచి 12 నెలలు బకాయిలు ఒక్కొక్కరికి కూడా ఆ లస్కర్లకు కూడా జీతాలు ఇవ్వనేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ లస్కర్లకు కూడా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ నిధుల్లో మళ్ళీ వాళ్ళకు కూడా 50 లక్షల రూపాయలు మళ్ళీ మరి ఎవరైతే లస్కర్లు పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా ఆ బకాయిలు కూడా క్లియర్ చేయమని చెప్పేసి ఇరిగేషన్ శాఖ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే లస్కర్లకు కూడా జీతాలు ఇవ్వనేటువంటి స్థితిలోకి మరి గత ప్రభుత్వం గత పాలన నెట్టేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి చేత ఇదేనే కాదు, మనం కూడా మీరు చూస్తారు ఏదో ధాన్యం బకాయిలు కష్టపడి పంట పండిస్తే మరి ఆ రోజు 1650 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం పోతే మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 1640 కోట్ల రూపాయలు మళ్ళీ మన ప్రభుత్వం చెల్లించి ఆ రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి మొన్న మీరు చూశారు. ఇట్లా ఏదైతే ప్రతి విధ్వంసం నుంచి కూడా మళ్ళీ నిర్మాణం వైపు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క మొగల్తూరు డ్రైన్ మీద జరిగేటువంటి పనులను కూడా మొన్ననే సాగునీటి సంఘాలను కూడా మనం చేసాం. మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకత్వం రైతులు కూడా అందరూ కూడా మరి అందులో చూసుకుంటూ ఆ పనులు నాణ్యతగా జరిగేటువంటి విధంగా